వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కోట్లాది మంది హిందువుల 500 ఏళ్ల నిరీక్షణ అయోధ్య రామాలయం. భక్తితో భావోద్వేగంతో భక్తులు సమర్పించుకున్న విరాళాలకు గండిపడడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దేవుడి సొమ్మును దిగమింగే కేటుగాళ్లు అయోధ్యలోనూ చొరబడ్డం సగటు హిందువు మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. రాముడి ఆభరణాలు భద్రంగానే ఉన్నా నగదు విరాళాలు పక్కదారి పట్టడం వెనుక ట్రస్ట్ నిర్వాహకుల అతి విశ్వాసమే కొంపముంచిందా? క్రింది స్థాయి సిబ్బందిని గుడ్డిగా నమ్మడం వల్లే ఈ అపచారం జరిగిందా? ఈ మొత్తం వ్యవహారంలోని చోరీని బయటపెట్టిన కృష్ణమోహన్ కే ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? దొంగలను పట్టుకున్నందుకు బహుమతిగా ఇచ్చారా, లేక లోపల ఇంకేమైనా డొంక కదులుతుందన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇంత వివాదం రేగినా భక్తుల విశ్వాసం ఏమాత్రం సడలలేదు. విరాళాల ప్రవాహం ఆగలేదు. మరి రాముడి సొమ్మును నొక్కేసిన ఆ పాపుల ఇళ్లపైకి యోగి సర్కార్ బుల్డోజర్లు ఎప్పుడు వెళ్తాయి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. అయోధ్య రామాలయం కేవలం ఒక కట్టడం కాదు, అది కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక. అలాంటి పవిత్ర స్థలంలో విరాళాల చోరీ జరగటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భక్తులు తమ స్తోమతకు మించి రామయ్యకు సమర్పించుకున్న కానుకలు పక్కదారి పట్టడం వారి మనోభావాలను దెబ్బతీసింది. అయితే దేవుడికి సంబంధించిన బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా భద్రంగా ఉన్నాయని, కేవలం నగదు రూపంలో వచ్చిన విరాళాలను మాత్రమే కేటుగాళ్లు నొక్కేశారని ట్రస్ట్ స్పష్టం చేయడంతో భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ చోరీ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. విరాళాల గోల్మాల్ను ఆధారాలతో సహా బయటపెట్టిన కృష్ణమోహన్కు ట్రస్ట్ కొత్త తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. చోరీని ధైర్యంగా బయటపెట్టినందుకు ఆయన నిజాయితీకి గుర్తింపుగా ఈ పోస్ట్ ఇచ్చారా, లేక ఆయన పరిశీలనలో ఇంకా ఏమైనా చోరీ ఘటనలు, ఆర్థిక అవకతవకలు ఉన్నాయని ట్రస్ట్ పెద్దలు సందేహిస్తున్నారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వివాదంలో ట్రస్ట్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పులు చేయలేదన్నది సుస్పష్టమవుతోంది. కానీ కింది స్థాయి సిబ్బందిని, ఏజెన్సీలను అతిగా విశ్వసించటమే వారు చేసిన అతిపెద్ద పొరపాటు. సరైన ఆడిటింగ్, నిఘా లేకపోవటం వల్లే కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శించేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ పరిణామంపై ట్రస్టులోని సాధు సంతతులంతా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయోధ్య లాంటి అత్యంత సున్నితమైన, ప్రతిష్టాత్మకమైన ఆలయ నిర్వహణలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అయోధ్యలో చిన్న పొరపాటు జరిగినా అది దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా సెన్సేషన్ అవుతుందని ట్రస్ట్ నిర్వాహకులకు తెలియంది కాదు. అయినా సరే విరాళాల లెక్కింపులో ఇంతటి అలసత్వం ప్రదర్శించడం క్షమించరాని నేరమే. అయితే ఈ చోరీ వార్తలు బయటకొచ్చినా రామయ్యపై భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. మరి దేవుడి సొమ్మును దోచుకున్న ఆ దొంగల ఇళ్లపైకి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు ఎప్పుడు గర్జిస్తాయి? లెట్స్ కంటిన్యూ. విరాళాల చోరీ వివాదం రేగినప్పటికీ అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. హుండీ ఆదాయం, ఆన్లైన్ విరాళాల ప్రవాహం ఏమాత్రం ఆగలేదు. దీన్ని బట్టి చూస్తే భక్తులకు దేవుడిపై ఉన్న అపారమైన భక్తే కాదు, ట్రస్ట్ నిర్వాహకులపై ఇంకా నమ్మకం సడలలేదని సుస్పష్టమవుతోంది. జరిగిన తప్పును సరిదిద్దుకొని పారదర్శకంగా వ్యవహరిస్తారన్న భరోసా భక్తుల్లో కనిపిస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం ఇప్పుడు ట్రస్ట్ ముందున్న అత్యంత ప్రధానమైన కర్తవ్యం.
ఉత్తరప్రదేశ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్. మాఫియా, రౌడీ షీటర్ల ఇళ్లను నేలమట్టం చేసిన యోగి సర్కార్ ఇప్పుడు రాముడి సొమ్మును దోచుకున్న నిందితుల విషయంలో ఎందుకు సైలెంట్గా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవుడి విరాళాలు చోరీ చేసిన వారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లవా అంటూ యూపీ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చాలంటే ప్రభుత్వం కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్న వాదన బలంగా ఉంది. అయోధ్య రామాలయం నిర్వహణ అనేది కత్తిమీద సాములాంటిది. ఇక్కడ జరిగే ప్రతి చిన్న పరిణామం కోట్లాది మంది మనోభావాలతో ముడిపడి ఉంటుంది. అందుకే అడుగడుగునా అప్రమత్తత అవసరం. జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేస్తూ ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుగొల్పడంపై ట్రస్ట్ ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. కృష్ణమోహన్కు బాధ్యతలు అప్పగించడం కూడా అందులో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి పక్కా ఆడిటింగ్ సిస్టమ్ను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తప్పు జరగడం సహజం, కానీ ఆ తప్పు నుంచి గుణపాఠం నేర్చుకుని వ్యవస్థను ప్రక్షాళన చేయడమే నిజమైన నాయకత్వ లక్షణం. అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు సరిగ్గా అదే చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మరోసారి ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే ఎలాంటి సరికొత్త కార్యాచరణ అమలు చేయాలి? ముగింపులో చూద్దాం. విరాళాల చోరీ ఘటన ట్రస్టుకు ఒక పెద్ద గుణపాఠం లాంటిది. కేవలం నిందితుల్ని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ట్రస్టు ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిందే. విరాళాల సేకరణ, లెక్కింపు, డిపాజిట్ ప్రక్రియలో ఉన్న లొసుగుల్ని గుర్తించి వాటిని మూసివేయాలి. దేశంలోని తిరుమల, వైష్ణవిదేవి లాంటి ప్రముఖ ఆలయాల నిర్వహణ విధానాలను అధ్యయనం చేసి అయోధ్యకు సరిపోయే ఒక పటిష్టమైన సరికొత్త కార్యాచరణను రూపొందించాల్సిన బాధ్యత ట్రస్ట్ పెద్దలపైన ఉంది. భక్తులు సమర్పించే ప్రతి రూపాయికి 100% జవాబుదారీతనం ఉండాలి. విరాళాల వివరాలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచడం, థర్డ్ పార్టీతో ఆడిటింగ్ చేయించడం ద్వారా మాత్రమే భక్తుల విశ్వాసాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోగలరు. దేవుడి సేవలో ఉన్నామన్న భక్తిభావం సిబ్బందిలో లోపించినప్పుడే ఇలాంటి అపచారాలు జరుగుతాయి. అందుకే సిబ్బంది నియామకంలోనూ వారి నేపథ్య పరిశీలనలోనూ ట్రస్ట్ ఇకపై అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదు. దేశంలో అనేక ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయం నిర్వహణ ఒక్కోలా ఉంటుంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో అయోధ్య ఆలయ నిర్వహణలో అనుసరించిన పద్ధతులేంటి? ఎక్కడెక్కడి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు? అయోధ్య ఆలయ నిర్వహణ ఎలా ఉండాలన్న దానిపై తిరుమల తిరుపతి దేవస్థానం సైతం సూచనలిచ్చింది. వాటిని ట్రస్ట్ నిర్వాహకులు పట్టించుకోలేదా, పరిగణలోకి తీసుకోలేదా? టీటీడీ ఆలయ నిర్వహణలో అనేక విభాగాలు ఉంటాయి. ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే పట్టుకుంటారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తారు. దర్శనాల దగ్గర నుంచి పరకామణి వరకు అంతా ఒక పక్కా వ్యవస్థ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ స్వతంత్ర వ్యవస్థ కలిగిన టీటీడీ పరిపాలన ఏ విధంగా ఉందో చూసి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవటమే ప్రశ్న. అయోధ్య ట్రస్ట్లో ఉన్నవారంతా పెద్దలే. కాకపోతే వారికి ఆలయ నిర్వహణలో అనుభవం ఎంత అనేది ప్రశ్న. వ్యక్తులపై నమ్మకం వేరు, వారి నిర్వహణ సామర్థ్యం వేరు. కొన్ని అంశాలను చూసి నేర్చుకోవాలి, కొన్ని అనుభవపూర్వకంగా వడిసి పట్టుకోవాలి. అందులోనూ అయోధ్య లాంటి ఆలయంలో నిర్వహణ అనేది ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనించాల్సిందే. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదు.
ఎక్కడైనా మంచితో పాటు చెడు ఉంటుంది. ఆ మంచిని గమనిస్తూనే చెడుకు ఆస్కారం ఇవ్వకుండా చర్యలు చేపట్టడంలోనే తగిన శ్రద్ధ కనపరచాలి. వాస్తవానికి అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శతాబ్దాల పోరాటం సాగింది. ఎట్టకేలకు భవ్యమైన ఆలయ నిర్మాణం పూర్తయింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దేశవ్యాప్తంగా భక్తులు ఆ బాలరాముడి నయనానందకర రూపాన్ని కళ్ళారా చూద్దామని, తన్మయత్వం చెందాలని ఆశిస్తున్న భక్తులు కోట్లలో ఉన్నారు. అందుకే అయోధ్య ఆలయానికి నిత్యం లక్షల్లో భక్తుల తాకిడి కనిపిస్తోంది. త్రివేణి సంగమం మహాకుంభమేళ సమయంలో అక్కడికి వచ్చిన కోట్లాది మంది భక్తులు తమ తదుపరి క్షేత్ర పర్యటనగా అయోధ్యను ఎంచుకున్నారంటే అయోధ్యపై ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో భక్తులు సమర్పించిన కానుకలే పక్కదారి పట్టాయి. అప్పుడు భక్తులకు క్షేమంగా దర్శనం కల్పించాలని అనుకున్నారు, కానీ ఆ సమయంలో వచ్చే విరాళాలపై నిఘా పెట్టలేదని ఇప్పుడు బయటపడుతోంది. జరిగిందేదో జరిగింది అని వదిలేయకుండా తాజా చోరీ ఘటనను ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిందే. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లపై కోట్లాది మంది భారతీయులకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే ట్రస్ట్ నిర్వహణలో వారికి ఎలాంటి సందేహాలు రాలేదు. కానీ కొందరు చేసిన తప్పుడు పని వల్ల ఆ రెండు సంస్థల పెద్దలు ఇబ్బంది పడిన పరిస్థితి. ఇదే అంశం రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది పరీక్షాకాలం. ఒక నిర్లక్ష్యం, ఏమరపాటు ఎలాంటి ఇబ్బందులను తీసుకొస్తుందో ఒక ఉదాహరణ కూడా. రాముడిపై భక్తి కేటుగాళ్ల కుట్రల కంటే చాలా బలమైంది. అందుకే విరాళాల చోరీ వార్తలు వచ్చినా భక్తుల అడుగులు అయోధ్య వైపు ఆగలేదు. కానీ ఆ భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి సొమ్మును దోచుకోవాలని చూస్తే మాత్రం చట్టం, ధర్మం రెండూ ఊరుకో. క్రింది స్థాయి సిబ్బందిని గుడ్డిగా నమ్మిన ట్రస్ట్ నిర్వాహకులు ఈ ఘటనతోనైనా కళ్ళు తెరవాలి. కృష్ణమోహన్ నేతృత్వంలో ట్రస్ట్ ప్రక్షాళన జరిగి పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడాలని కోట్లాది మంది హిందువులు కోరుకుంటున్నారు. దేవుడి సొమ్మును దిగమింగిన పాపుల ఇళ్లపైకి యోగి బుల్డోజర్లు గర్జిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు చేయడానికి ఎవరూ సాహసించరు.